దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మనందరితో కూడా మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరు కూడా ప్రార్థనాపూర్వకముగా కనిపెడుతూ ఉన్నారని, ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు యేసయ్య, ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో తెరవండి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భయపడకుము, విస్మయమొందకుమని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు చక్కని వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ మాటలు భక్తుడైనటువంటి మోషే మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట యెహోషువతో చెబుతున్నటువంటి మాటలు. పైభాగంలో మనం గమనిస్తే మోషే భక్తుడు తెలియచేస్తున్నాడు, ఇప్పటికీ నాకు 120 సంవత్సరములు. ఇంకా నేను దేవాది దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిలోనికి మీతో నేను ప్రయాణం చేయలేను. నేను ముసలివాడని అయిపోయాను. అంత మాత్రమే కాకుండా దేవుడు కూడా నాతో చెప్పాడు, ఈ యోర్దాను దాటకూడదు, నువ్వు ఇక్కడే ఆగిపోవాలి అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇంకా నేను మీతో ప్రయాణం చేయలేను, మీతో రాలేను. అయితే మీరు భయపడకండి, మీరు దిగులు చెందకండి, మీరు విస్మయం పొందకండి. దేవుడు మీ ముందర నడుస్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పటి వరకు నేను మీతో వచ్చాను, ఇప్పటి వరకు నేను మీకు ముందుగా నేను నడిచాను. అయితే ఇప్పటి నుండి దేవుడు మీకు ముందుగా నడుస్తాడు. ఆయన నడవడం మాత్రమే కాదు, కానీ మీకు తోడుగా ఉంటాడు. ఆయన మిమ్మలను విడువడు, ఎడబాయడు. మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడని మోషే భక్తుడు యెహోషువతో తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మన ముందు వెళితే ప్రతి విషయంలో కూడా దేవుడు ఘనమైనటువంటి విజయాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రతి సమస్య నుండి కూడా, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి కష్టము నుండి, ఏ యొక్క సమస్య అయితే మనం ఎదుర్కొంటూ ఉన్నామో వాటి నుండి దేవుడు మనలను తప్పించేవాడుగా ఆయన ఉంటాడు. మోషే ఈ ప్రజలను అలాగే యెహోషువను బలపరుస్తూ ఉన్నారు. దేవుడు మీకు ముందుగా రాబోతూ ఉన్నారు. కాబట్టి మీరు భయపడకండి, అధైర్యము చెందకండి అని మోషే భక్తుడు ధైర్యపరుస్తున్నాడు. దీని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో కూడా చాలా సమయాలలో మనుషుల యొక్క సహాయం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన నాతో వస్తే పని జరుగుతుంది, లేకపోతే ఆమె నాతో వస్తే పని జరుగుతుంది, వారు నాకు సహాయం చేస్తారు అని మనుషులకు సహాయాన్ని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు దేవుని వాగ్దానము, మనుషులకు సహాయం కాదు మనం ఎదురు చూడడం, దేవుని యొక్క సహాయం వైపు మనం ఎదురు చూడాలి. దేవుని బిడ్డలారా, ఆయన మన ముందుగా రాబోతూ ఉన్నాడు. నీ ఉద్యోగంలో ఆయన నీకు ముందుగా ఉండబోతున్నాడు. నీ ప్రయాణంలో ఆయన నీకు ముందుగా నడవబోతూ ఉన్నాడు. నీ వ్యాపారంలో ఆయన నీకు ముందుగా నడవబోతూ ఉన్నాడు. నీ కుటుంబ జీవితంలో ఆయన నీకు ముందుగా నడవబోతూ ఉన్నాడు. ఆయన నీకు ముందుగా ఉంటే మార్గములన్నీ కూడా సరళము చేయబడతాయి. ఒక సీఎం వస్తూ ఉన్నాడంటే సీఎంకు ముందుగా అనేకమైనటువంటి కార్లు వస్తూ ఉంటాయి. పోలీసు వారు వస్తారు, సెక్యూరిటీ వారు వస్తారు, రోడ్లన్నీ కూడా క్లియర్ చేసి సీఎం రావడానికి మార్గాన్ని సిద్ధపరుస్తారు. ఈరోజు ప్రభువే మన ముందు వెళ్తే గనక ప్రతి అడ్డును, ప్రతి ఆటంకమును, ప్రతి కష్టాన్ని కూడా దేవుడు తొలగించి ఆయన మనకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానము, ఆయన నీకు ముందుగా నడవబోతూ ఉన్నాడు. అబ్రహాంతో దేవుడు అన్నాడు, నీ యొక్క దేశమును, నీ యొక్క కుటుంబమును, సమస్తమును విడిచిపెట్టి
నేను చూపించబో ప్రదేశానికి వెళ్ళుము అని అబ్రాహాముతో చెప్పినప్పుడు దేవుడు అబ్రాహాముని విడిచిపెట్టలేదు. అబ్రాహాముతో పాటు అబ్రాహాము కంటే ముందుగా దేవుడు నడిచి అబ్రాహాము వెళ్ళే ప్రతి స్థలంలో కూడా దేవుడు తోడుగా ఉండి అబ్రాహామును ఆశీర్వదించినట్లుగా అన్ని విషయాలలో దేవుడు అబ్రాహామును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. అబ్రాహాము దీవించబడడానికి గల కారణం దేవుడు అబ్రాహాముతో తోడుగా ఉన్నాడు. అబ్రాహాముకు ముందుగా దేవుడు నడిచాడు. ఎప్పుడు కూడా అబ్రాహామును దేవుడు విడిచిపెట్టలేదు. ప్రతి విషయంలో దేవుడు సహాయం చేశాడు. ఈరోజు మీకు కూడా మనందరికీ కూడా దేవుడు సహాయం చేయాలని ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మన దేవుడు మనకు ముందర నడవబోతున్నాడు, తోడుగా ఉండబోతూ ఉన్నాడు. మనలను విడువడు, ఎడబాయుడు. కాబట్టి భయపడకండి. ఏ పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడండి. ఆయన మనకు సహాయం చేస్తాడు. ప్రతి అడ్డుగోడలను దేవుడు తొలగించి మార్గము సరళము చేసి దేనికోసమైతే ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము ఆ కార్యాలలో దేవుడు గొప్ప విజయమును అనుగ్రహించి తన కృపను మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాం యేసయ్య. మాతో మీరు మాట్లాడారు. మాకు ముందర నడవబోతూ ఉన్నారు. మీ కొందనాలు తోడుగా ఉండబోతూ ఉన్నారు. ఈరోజు అయ్యా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. అయ్యా ప్రతి కష్టములో ప్రతి బాధలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆశీర్వదించి గొప్ప దేవుడిగా మీరు ఉంటూ ఉన్నందుకు మీ కొందనాలు. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించి అయ్యా ఏ విన్నపములైతే నీ పాద సన్నిధిలో పెట్టి ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, ప్రతి వారికి మీరు సహాయం దయచేసి గొప్ప నెమ్మది శాంతి మీరు అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక.